అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మూవీ గురికి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు గమనించవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. పూర్తి వీడియో చూడండి. మధ్యలో ఆపేసేసి మళ్ళీ మీరు వెంటనే నాకు కాల్ చేయడం కానీ చేయకండి. పూర్తిగా ఒక్కసారి చూడండి. ఓకేనండి. సో ఇది కారిడార్ అండి. ఎంట్రన్స్ ఉన్నటువంటి కారిడార్ ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఓకే. సో ఇది మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎంట్రన్స్ హాల్ వస్తుందండి. ఓకే. ఈ హాల్ వచ్చేసేసి టోటల్‌గా ఏ విధంగా బిల్డ్ చేశారు ఏంటనేది మీరు ఇక్కడ గమనించొచ్చు. కింద టైల్స్ వచ్చేసేసి 2/4 వైట్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఓకే అండి. అదేవిధంగా వాల్స్ కూడా చక్కటి అంటే లైట్ కలర్స్‌తో చక్కగా దీన్ని డిజైన్ చేశారు. ఓకే అండి. పైన కూడా చూసుకున్నట్టయితే చక్కగా వైట్ కలర్స్‌తో డిజైన్ చేయడం జరిగింది. ఓకే అండి. సో, అంటే వీళ్ళు పూజ మందిర్ సంబంధించి స్పెసిఫిక్‌గా ఏం పెట్టుకోలేదండి. ఒక రెడీమేడ్‌గా పూజ మందిర్ అనేది చేయించుకొని పెట్టుకున్నారు. ఓకే అండి. సో, ఇది టీవీ నెట్. ఓకేనండి. ఇది 3 బీహెచ్‌కే అండి. 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. ఓకే. 5థ్ ఫ్లోర్. కానీ చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఫ్లాట్ గనుక మీరు చూస్తే వదిలిపెట్టండి. ఓకే. ఫ్లాట్ గనుక ఎవరైతే చూస్తారో 100% దీన్ని వదిలిపెట్టరు. ఓకేనండి. ఇది కిచెన్ అండి. కిచెన్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్‌గా ఉంది. మీరు ఇక్కడ గమనించొచ్చు. పైన గానివ్వండి, కింద గానివ్వండి, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగుందండి. దీనికి కూడా సీలింగ్ చేశారండి. వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి కానివ్వండి చక్కగా అదేవిధంగా మీకు చక్కగా స్పెసిఫిక్‌గా పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా మీరు గమనించొచ్చు. ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు ఏంటన్నది. సో లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు వెస్ట్రన్ టైప్‌లో ఈ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. బ్రష్ కూడా అక్కడ చేసుకోవచ్చు. స్పెసిఫిక్‌గా సెపరేట్‌గా సింక్ కూడా ఇచ్చారండి. ఓకే. సో అదేవిధంగా ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 మంచం మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఓకే. సో చాలా అంటే చాలా స్పేసియస్‌గా ఉంది. అదేవిధంగా మీరు అటు ఇటు కూడా నడవచ్చు. ఓకేనండి. సో దీనికి కూడా అంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. పైన మీరు లైట్ కలర్స్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఓకే. కబోర్డ్స్ గమనించవచ్చు. విండో గమనించవచ్చు. ఓకేనండి. సో అంటే ఏలూరులో మీరు గమనించుకున్నట్లయితే 2 బీహెచ్‌కే కానివ్వండి, 3 బీహెచ్‌కే కానివ్వండి పర్ ఎస్ఎఫ్టీ ఈ ఏరియాస్‌లో మీకు ఆల్మోస్ట్ 4000 పర్ ఎస్ఎఫ్టీ వరకు చెప్తా ఉన్నారండి. మినిమం ఎలా కాదనుకున్నా 3500 పర్ ఎస్ఎఫ్టీ రేట్ అనేది ఉందండి. కానీ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసేసి చాలా అంటే చాలా తక్కువ రేటుకి అంటే పర్ ఎస్ఎఫ్టీ మనకు వచ్చేసేసి రూ. 2333 పడుతుందండి. ఎందుకని ఎంత తక్కువ రేటుకే ఇస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ ఇక్కడ ఉండట్లేదండి. ఏలూరులో ఉండట్లేదు. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ఏరియాలో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు అక్కడే అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఒక ప్రాపర్టీ తీసుకోవడం, అక్కడే దాన్ని చక్కగా డిజైన్ చేయించుకోవడం, ఆ విధంగా వీళ్ళు ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది కూడా చూడండి. ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు కబోర్డ్స్ చేయించడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. లగ్జరీ ఫ్లాట్ అనమాట. ఓకేనండి. 3 బీహెచ్‌కే ఫ్లాట్. మీరు బయట రేట్స్ కూడా చూసుకున్నట్టయితే బయట అంటే కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే ఎంత రేట్ అనేది ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ కాస్ట్ మీకు మినిమమ్ 3 బీహెచ్‌కేలో 45 లాక్స్ మినిమమ్ అండి. అది కూడా వితౌట్ ఇంటీరియర్ అనమాట. వితౌట్ ఇంటీరియర్ మినిమమ్ 45 లాక్స్ బయట చెప్తా ఉన్నారు. ఇక విత్ ఇంటీరియర్ అనుకోండి మినిమమ్ 50 లాక్స్ అనుకోవచ్చు. ఓకేనండి. కానీ ఇది వచ్చేసేసి మనకి 35 లక్షలకే ఇచ్చేస్తున్నారండి. అంటే ఏం లేదండి. ఇంక ఇచ్చేద్దాము. ఎందుకంటే మనం అక్కడికి ఏలూరు రావడం లేదు. సో అందుకని ఇచ్చేద్దాము తక్కువకైనా అని చెప్పేసేసి ఈ 35 లక్షలు కూడా ఎటువంటి బేరాలు లేకుండా అంటే తగ్గించారండి. ఇంకా అడుగుదాము అని అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి మాక్సిమం స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. 35 లక్షలకి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అదేవిధంగా లోన్ కూడా వస్తుంది. ఓకేనండి. సో ఇది గమనించవచ్చండి. మీరు ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది మీకు కబోర్డ్స్‌కి బ్యాక్ సైడ్ వస్తుందండి. అంటే మీకు బాత్రూమ్ ఉన్నట్టు తెలీదనమాట. సో అదేవిధంగా ఈ బాత్రూమ్‌కి పైన చక్కగా
స్టోరేజ్ లాగా అంటే మీ పాత సామాన్ ఏమైనా ఉన్నా కూడా ఏదైనా స్టోరేజ్ టైప్లో కానీ మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే అండి, అది కిడ్స్ బెడ్రూమ్లో. సో టోటల్గా 3 బెడ్రూమ్స్ అండి. మీరు 3 బెడ్రూమ్స్ చూశారు. మాస్టర్ బెడ్రూమ్ చూశారు, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ చూశారు, అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా చూశారండి. ఓకే, సో బయట అంటే చాలా రేట్లు ఉన్నాయండి. మీకు ఇది చాలా తక్కువలో వస్తుంది. వీళ్ళు కేవలం ఇచ్చేద్దాము అనే విధంగానే ఇచ్చేస్తున్నారన్నమాట. లోన్ కూడా వస్తుంది. మీరు ఎక్కడైనా సరే గవర్నమెంట్ బ్యాంక్స్లోనే తీసుకోవచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లోనే తీసుకోవచ్చు అండి. లోన్ ఈజీగా వస్తుంది. ఓకేనండి. సో ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు. అందుకని దీనికి హెడ్లైన్ కూడా నేను బంపర్ ఆఫర్ అని పెడుతున్నాను. ఓకేనండి. మరి బంపర్ ఆఫర్ని ఎవరు విష్ చేసుకుంటారో అది మీ ఆలోచనకు వదిలేశాను. కానీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీతోనే రండి. మీ టైం వేస్ట్ చేయొద్దు, మా టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. చాలా మంది 35 లక్షల్లో చూస్తూ ఉన్నారండి ప్రాపర్టీస్. వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ క్లాస్ ఏరియా అనమాట. ఓకేనండి. మరి ఫ్లాట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.